శివం బజే 2 hours 5 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఎగ్జాక్ట్గా ఎలా అనిపించిందంటే, స్టార్టింగ్ 5 minutes బాగుంది, మళ్ళీ అక్కడి నుండి మధ్యలో కామెడీ టచ్తో రొటీన్ లవ్ ట్రాక్తో ఒక 25 minutes వెళ్ళింది. అప్పుడే ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు ఒక 30 minutes ఇంట్రెస్టింగ్గా వెళ్ళి ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 minutes డీటెయిలింగ్ అయితే సూపర్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక అక్కడి నుండి మళ్ళీ ఇన్వెస్టిగేషన్తో ఉండే థ్రిల్లర్ పార్ట్ని, సినిమాలో ఉండే మెయిన్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ని సరిగ్గా యూజ్ చేసుకోలేని విధంగా వెళ్ళి క్లైమాక్స్కి మళ్ళీ ఆ ట్రైలర్లో చూపించిన లార్డ్ శివ గారి ఎంట్రన్స్ తప్ప చాలా సింపుల్గానే ఎండ్ అయిందండి. ఇది ఓవరాల్గా నా వరకు ఒక్కసారి చూడొచ్చా అనేలా ఉంది. ఆ యూనిక్ కాన్సెప్ట్ ఏంటో నేను అస్సలు రివీల్ చేయను, కానీ దాన్ని సెకండ్ హాఫ్లో సరిగ్గా యూజ్ చేసుకుని ఉండుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా మాత్రం. సింపుల్గా చెప్పాలంటే ఒక రొటీన్ టెంప్లెట్ ఫిల్మ్కి డిఫరెంట్ కాన్సెప్ట్ని అటాచ్ చేసినట్టు. స్పాయిలర్స్ లేకుండా ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం ఎందుకు ఏంటి అని. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో శగలక్ శంకర్ గారితోనూ ఇంకా హైపరాది గారితోనూ కొన్ని ఇండైరెక్ట్గా వల్గర్ వర్డ్స్ ఉంటాయి. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్లోనే ఇండియాని నాశనం చేయాలని చైనా పాకిస్తాన్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడంతో మొదలవుతుంది. అసలు ఆ ప్లాన్ ఏంటి, ఇందులో హీరో రోల్ ఏంటి, అతనికి ఏం జరిగింది, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో అశ్విన్ బాబు గారి యాక్టింగ్ బాగుంది. సినిమాలో ఉండే ఒక సరికొత్త యూనిక్ కాన్సెప్ట్, అదేంటో రివీల్ చేయను. దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకున్నారనే విషయాన్ని పక్కన పెడితే నిజంగా ఐడియా రావడం గ్రేట్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో చూపించిన ఆ రియల్ ప్రూఫ్ చూసాక కన్విన్స్ అవుతారు కూడా. ఇంకా హైపరాది గారు అశ్విన్ గారి మధ్యలో వచ్చే కామెడీ చాలా చోట్ల బాగుంది, బట్ కొంచెం వల్గర్గా ఉంది. ముందు చెప్పినట్టు ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10 minutes, క్లైమాక్స్లో లార్డ్ శివ గారి ఎంట్రన్స్, డాగ్రా అనే రియల్ డాగ్కి డాగ్ లవర్స్కి కనెక్ట్ అయ్యేలా ఇచ్చిన రెస్పెక్ట్, ఇవి హైలైట్స్గా నిలుస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, కొంచెం అఖండాన్ని ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది అక్కడక్కడ. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. మైనస్ పాయింట్స్: ట్రైలర్లో చూసి లార్డ్ శివ గారిది పెద్ద సీన్ ఉంటుందేమో అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే అలానే అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో లార్డ్ శివ గారి గుడిని, చిత్రపటాలను చూపిస్తున్న విధానం చూసి క్లైమాక్స్లో ఒక రీజనబుల్ అపియరెన్స్ ఉంటుందేమో, హనుమాన్ మూవీ లాగా లేదా కల్కి మూవీ లాగా ఉంటుందేమో అనుకుంటాం. కానీ ట్రైలర్లో ఏదైతే చూపించారో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అంతే. అది కూడా ఈ మధ్య గాడ్ మీద తీస్తున్న సినిమాలు ఇన్స్పైర్ అయి పెట్టారేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చాలా విషయాలు డీల్ చేస్తూ వెళ్తారు. చైనా పాకిస్తాన్లో ప్లాన్, లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ, ఒక ఎక్స్పెరిమెంట్, హీరోకి జరిగే ఒక ఇన్సిడెంట్, సీరియల్ కిల్లింగ్స్, ఇలా చాలా వాటిని హ్యాండిల్ చేస్తారు. కానీ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి, ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసేసినట్టే. లైక్ ఇంట్రడక్షన్ ఫైట్, లవ్ సీన్స్, లవ్ సాంగ్, మళ్ళీ ఫైట్, ఇలానే. ఇక మెయిన్ పాయింట్ రివీల్ అయ్యాక థ్రిల్లర్ పార్ట్ అంతా కూడా థ్రిల్లింగ్గానే లేదు. అండ్ క్లైమాక్స్లో అంత పెద్ద ప్లాన్ని సింపుల్గా రివీల్ చేసి మూవీని ఫినిష్ చేసేస్తారు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ గారి రూల్ కూడా అంతేం లేదు. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్, కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు. అండ్ సినిమా ట్రీట్మెంట్లో ఎగ్జిక్యూషన్ ఫాల్స్ షార్ట్ అని అనిపించింది. అయినా కూడా మధ్యలో ఉండే ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ఒకసారి చూస్తానంటే చూడొచ్చు. యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, బట్ ఎగ్జిక్యూషన్ ఫాల్స్ షార్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.